ఇక కేసీఆర్ ఫ్యామిలీ గురించే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, అది కూడా విందాం ఒకసారి. ఇది ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్పులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్పుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. ఇది హైలైట్. అసలు హరీష్ రావు కేటీఆర్ అనుక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికేస్తా ఉన్నారు. వితౌట్ సర్ఫ్ ఎక్సెల్ వేసి బర్ర ఉతికేస్తా ఉన్నారు. అయితే ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఇద్దరు కలిసి దంచుతా ఉన్నారు ప్రభుత్వాల్ని. ఏం చేయాలో అర్థం కాక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ప్రతిక్షణం ప్రతిపక్షం వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు ఉన్నారా అంటే అది మన తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ప్రతిపక్షం వాళ్ళు చెప్పినట్టుగానే అధికార పక్షం వింటుంది. ఎక్కడైనా ప్రతిపక్షం అధికారంతో పోటీ పడుతుంది, కానీ అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడ్డమంటే ఇది రేవంత్ రెడ్డి తోటి అయితే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కాదు. ఈరోజు విజయ్ తలపతి గారు ఉన్నారు. ఈరోజు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం గురించి పట్టించుకుంటూ బంద్ పెట్టిండు. ఆయన తన పాలన ఏందో చేసుడు మొదలుపెట్టిండు. ఆయన కంప్లీట్గా ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం హరీష్ రావు కేటీఆర్ చెప్పిందే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. అసెంబ్లీ పెట్టమంటే పెడుతున్నాడు, ఇక్కడ రా అంటే ఆడికి పోతున్నాడు. ఇక ఈ విధమైన ప్రయత్నాలు రేవంత్ రెడ్డి కొంచెం శారీరకంగా కుంగిపోయిండు, మానసికంగా శారీరకంగా కుంగిపోయిండు చాలా వరకు. ఈ విధంగా జరుగుతున్న సందర్భాల్లో ఇక అసెంబ్లీ పెడతారండి, మీ పరిపాలన ఏందో మా పరిపాలన మీద పెడతారండి అని చెప్పేసి కేటీఆర్ గారు హరీష్ రావు గారు సవాలు విసరగానే సవాలు స్వీకరించిన ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇక్కడ తెలుసుకోవాలి, అధికార పార్టీ అభివృద్ధిని చేసుకుంటూ పోయేదాన్ని చూసినా నేను, కానీ అధికార పార్టీ ఉండి ప్రతిపక్షం పార్టీతో పోటీ పడుతుంది చూసిర్రా. ఇటువంటి పార్టీల గురించి కానీ ఇటువంటి రేవంత్ రెడ్డి పార్టీ గురించి కానీ ప్రపంచ దేశాలు ఎక్కడ ఇచ్చినా కూడా అసలు దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. అంత అద్భుతమైన రామరాజ్యం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బావమర్దులతో పాటు మీ మామని కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ విధంగా మాట్లాడారు. ఏమని? కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. ఎస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు కేసీఆర్ ఏ విధంగా అసెంబ్లీలో మీరు ఎదుర్కొంటారో చూద్దామని మేము కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అసెంబ్లీ పెట్టగానే హరీష్ రావుది, కేటీఆర్ది, మిగతా ఇతర నాయకులది మైకులు కట్ చేస్తారు. ఇక అసెంబ్లీ అది అసెంబ్లీ లెక్కనే ఉండదు. మొత్తం ఇక సభల మీద బూతులు ఎట్లా మాట్లాడుతూ ఉంటారో అట్లా అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. అందులో కేసీఆర్ని బయటికి రా అని కోరుకుంటా ఉంటున్నాడు. మరి కేసీఆర్ బయటికి వస్తాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు. నీ పత్రాలు కూడా సరిపోవు, నువ్వు ఏవైతే తీసుకున్న ప్రింట్ ఉంటాయో ఆ ప్రింట్ కూడా సరిపోవు. కేసీఆర్ తోటి వాగ్వాదానికి దిగారన్నా, కేసీఆర్ తోటి మాట్లాడాలన్నా.